హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ చూపించేది ఏంటంటే మీకు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ చూపిస్తున్నాను నేను. ఇది చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. ఇవాళ రేపు అందరు ఏమన్నా అంటే ఇవే డిజైన్స్ అని అంటున్నారు. కాబట్టి నేను కూడా మీకు చూపిస్తున్నాను అన్నమాట. చీరలో మనకి హ్యాండ్స్ కాడ వచ్చిన బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని మనం ఇలా అడ్జస్ట్ చేసి కుట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ కానీ ముందల ఫ్రిన్స్ కట్ కానీ అంతా పైపింగ్ నీట్గా వచ్చింది. మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే, జస్ట్ కుట్టించుకోవాలనుకున్నా సరే మన వీడియోని చూడండి, ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు. చాలా అంటే చాలా లుకింగ్గా ఉంది ఇది. ఎక్కడ మనకి కటింగ్స్ రాకుండా జస్ట్ నార్మల్ బ్లౌజ్ ఎలా కుడతామో మనం ఇది కూడా అలానే కుట్టుకోవాలి. మనం చూడండి, క్లియర్గా వినండి. నేను అనేది ఎక్కడ స్టిచ్చింగ్లు కానీ కటింగ్లు కానీ మనకి అనవసరమైనవి లేకుండా నేను మీకు ఎప్పుడు కుట్టేటట్టే, ఇది కొంచెం ఎక్స్ట్రా అన్నమాట అంతే. ఇప్పుడు మనం నార్మల్గా ఎలా కుట్టుకుంటామో దాని మీదనే ఇది కూడా చూపిస్తున్నాను నేను. 5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట రౌండ్. మనకి ఆల్రెడీ బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ అనేది అటు సైడ్ జాయింట్లు వేసుకుని ఎల్ షేప్లో, ఎందుకంటే మనకి రౌండ్ రావాలి కాబట్టి బార్డర్ అనేది జాయింట్ చేసుకొని, ఇప్పుడు నేను 5 తీసుకున్నప్పుడు 5 తీసుకొని నేను రౌండ్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు చంక సైడ్ రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఈ రౌండ్ మనకి ఎంత కావాల్సినంత నెక్స్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను లైనింగ్ కూడా అలానే కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ లైనింగ్ సేమ్ అది ఎలా ఉందో మడతలతోటి ఇది కూడా అలానే కట్ చేసుకోవాలి. నేను అనేది 2 ఉల్టా పల్టా పెట్టేసి ఇప్పుడు కుట్టేసుకుంటున్నాను. 2 సైడ్లు కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి పైపింగ్ వేస్తే కరెక్ట్ రాదన్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ మనకి బ్లౌజ్కి ఉంది కదా పైపింగ్. ఇప్పుడు నేను దీనికి ఏమి వేస్తలేను అన్నమాట, ఓన్లీ తిప్పేసుకోవడమే. బార్డర్లు తిప్పేసుకుంటేనే అందంగా ఉంటుంది. మూలలు అనేది కట్ చేస్తున్నాను నేను. మనకి నీట్గా తిరుగుతాయి మూలలు కట్ చేసుకుంటేనే, రౌండ్లు అనేటివి. కాబట్టి నేను మూలలు అనేది తిప్పుకొని, ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళు ఐరన్ కొట్టుకోవచ్చు, ఐరన్ లేని వాళ్ళు ఇలా లైనింగ్ మీద మనం కుట్టేసుకున్నామంటే మంచిగా అణిగిపోతుంది. లైనింగ్ అనేది కనిపించదు మనకి. నేను ఇలా కుట్టేసుకొని అండ్ ఐరన్ కూడా చేసుకుంటేనే బెటర్ కొంచెం, ఎందుకంటే ఇది బార్డర్ కదా అణిగిపోయినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ది కూడా మనం అలానే చేస్తున్నాం చూడండి. ఏదైనా సరే మధ్యలో నుంచి స్టార్ట్ చేయండి, ఆ ఎడత నుంచి స్టార్ట్ చేయకండి, ఒక్కొక్కసారి చెడిపోతే కష్టం. కాబట్టి ఇప్పుడు నేను ఎడ్జులు కూడా నీట్గా సన్నగా వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం కుట్టేసింది కనిపించద్దు కాబట్టి. అందుకనే మీకు చూపిస్తున్నాను అన్నమాట. నేను ఇలా రెండింటిని ఇలానే అయిపోగొట్టుకున్నాను. ఇలా అయిపోగొట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు లోపల సైడ్ కుట్టు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు అది అనేది ఇప్పుడు లేయకూడదు, నేను జాయింట్ చేసుకుంటా కాబట్టి. ఇప్పుడు మనం కరెక్ట్ చూసుకొని రెండింటిని ఇప్పుడు చంక భాగం అనేది కట్ చేసుకోవాలి. మనకి అక్కడ టిక్ పెట్టుకోవాలి, ఎందుకంటే సెంటర్ భాగం వస్తుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, నార్మల్ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఉంది కదా, దాని మీద సేమ్ మనం బ్లౌజ్ వేసుకొని మనకి చంక నుంచి స్టార్ట్ చేసి నీట్గా వస్తుంది. మొత్తం ఎడ్జ్లనే వేసేయండి అనేది, మీరు కుట్టీలని ఎడ్జ్లనే వేసేయండి. అసలుకి జాయింట్లు ఎక్కడ పడ్డాయో కూడా అర్థం కాదు, అలా ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, నేను నీట్గా కవర్ చేసుకుంటూ కుడుతున్నాను. ఎలా అంటే అలా వేయకండి, ఎందుకంటే ఫస్ట్ టైం కుట్టేట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇలా వేసుకోండి. నేను ఇలా వేసిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవనేది ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, కట్ చేసుకోండి. మనకు షోల్డర్స్ కూడా కొంచెం ఎక్కువ తక్కువలు అవుతాయి కదా, అవి కూడా కట్ చేసుకోండి. ఇట్లా లాస్ట్లో కుట్టేసుకోండి. మళ్ళీ మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఇలా వేసేసుకోండి. నావి 2 అయిపోయినవి. 2 అయిపోయిన తర్వాత ఇలా అంత అందంగా అనిపిస్తుంది చూడండి. ఇది ఫ్రంట్ మంచి రౌండ్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ నేను ముందుగానే కుట్టి పైపింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ దీనికి జాయింట్ చేయాలి కాబట్టి నేను ఏమైనా ఎక్స్ట్రాలోనే కట్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ మొత్తం జాయింట్ అయిపోయిన తర్వాత అది ఎంత మంచిగా అనిపించిందంటే, నిజంగానే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న బ్లౌజ్ ఇదేనా అన్నట్టు నాకు కూడా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో కదా, చూడటానికి కానీ వేసుకుంటే కానీ చాలా బాగుంది. లాంగ్ వీడియోలో పెడితే వేసుకున్న వీడియో ఎలా ఉందో ఇలా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను సైడ్లు కూడా నీట్గా మనకి ప్లేస్ గుర్తొచ్చేటట్టు కుట్టేసేసుకుంటున్నా. వాళ్ళ హ్యాండ్ లూజ్ తీసుకొని వేసేస్తున్నాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు నేను 4 కుట్లు వేస్తున్నాను, దానికి ఎప్పుడున్నట్టే ఉండి వేసేస్తున్నాను అన్నమాట. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఇలా నేను ఓవర్లాక్ చేస్తున్నాను. ఓకే, పొగులు అవుతుందని ఓవర్లాక్ చేసుకుంటున్నాను అనమాట. చంకకి సైడ్లకి చంక రౌండ్ కానీ చూడండి నీట్గా కనిపిస్తుంది మనకి. కొన్ని దాంట్లోకి చేయాలి, కొన్ని దాంట్లోకి చేయకూడదు.